విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకి అటెండ్ అయ్యి ఏం చెప్పాలి, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటే అక్కడ అవతల ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కదా, వాళ్ళు బెండి తీసి కూర్చోబెడతారు. అందుకని ఖచ్చితంగా తనకి తెలిసిన సమాచారాన్ని, తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాల్సిందే. తన దగ్గర ఉన్న సమాచారం ఏంటి? లిక్కర్ కుంభకోణం జరగటానికి బేసిస్ ఫస్ట్ మీటింగు తన ఇంట్లో జరిగింది. తనే వాళ్ళందరినీ పిలిచి మనం ఈ లిక్కర్ పాలసీని మారుద్దాం అని చెప్పి మీటింగ్ పెట్టాడు. ఒకసారి కాదు, 3 సార్లు 4 సార్లు మీటింగ్ పెట్టాడు. ఇదైతే చెప్పాలి కదా. మీటింగ్ పెట్టమని ఎవరు చెప్పారు నీకు అని అడుగుతారు కదా. అంటే విజయసాయిరెడ్డి ఎక్సైజ్ మంత్రి ఈ మీటింగ్ పెడితే ఎవరు అడగరా క్వశ్చన్. విజయసాయిరెడ్డి ఎక్సైజ్ మంత్రి కాదు, ఈయన మీటింగ్ పిలిచాడు పాలసీ మారుద్దాం రమ్మని. అంటే ఎవరో ఒకళ్ళు చెప్పు ఉండాలి కదా. విజయసాయిరెడ్డి గారు మీకు మీటింగ్ పెట్టమని ఎవరు చెప్పారు అని అడుగుంటారు. ఈయన్ని మీటింగ్ పెట్టమని ఎవరు చెప్పారో వాళ్ళ పేరు చెప్పు ఉండాలి. ఇప్పుడు ఆ పేరు ఏమై ఉంటుంది? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడండి, నేను మీటింగ్ పెట్టానండి అనడు కదా విజయసాయిరెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి కన్నా కింద వ్యక్తి చెప్తే ఆయన ఎందుకు ఫాలో అవుతాడు? ఆయన కన్నా పై వ్యక్తి చెప్తేనే ఫాలో అవ్వాలి కదా. బాస్ చెప్పాడు, అదే చెప్పు ఉంటాడు.